వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ రోజుతో ఏంటంటే మనకి ఇవాళ వీడియోలో ఏంటంటే మనకి ఓటింగ్ ఎవరికి ఎంత పడింది, ఎవరికి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పబోతున్నాను. ఇప్పుడు చెప్పేది ఏది కూడా అఫీషియల్ ఓటింగ్ అయితే కాదు. అఫీషియల్ ఓటింగ్ అంటే మధ్యాహ్నానికి లిస్ట్ అయితే వస్తుంది అనమాట. ఆ మధ్యాహ్నానికి వీడియో చేసి అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అన్అఫీషియల్ పోలింగు. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మనకి ఓటింగ్లో ఎవరు తోపు ఎవరు తురుము అనేది చూద్దాము. మీకు తమిళలో చూసి ఉండొచ్చు, ఓటింగ్లో దూసుకుపోతున్న అర్జున్ అని చెప్పేసి ఉందన్నమాట. అసలు దీనికి రీజన్ ఏంటి, ఎవరికి ఓటింగ్ అంత పడడానికి గల కారణం ఏంటి అనేది వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక పేపర్ మీద అయితే నోట్ చేసుకున్నాను అనమాట. ఏంటంటే ఎవరికి ఎంత ఓటింగ్ పడింది ఏంటి అనేది. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. ఏంటంటే 20 లక్షల క్యాష్ ఆఫర్ అయితే ఇచ్చారు, ఎవరు క్యాష్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆల్రెడీ 20 లక్షల క్యాష్ అయితే ఆఫర్ ఇచ్చారంట. ఒకసారి చెక్ చేయండి, ఛానల్లో ఉంటుంది వీడియో అనేది. మిగతా ఫుల్ డీటెయిల్స్ లీక్స్ అన్ని కూడా ఇవాళ మధ్యాహ్నానికి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఎవరు విన్నర్ అనేది కూడా మధ్యాహ్నం నేను మీకు చెప్పేస్తాను. ఎందుకంటే షూట్ అనేది కంప్లీట్ అయిపోద్ది అప్పటికి. ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళకి తెలుసు, వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అన్ని పోస్ట్ చేశాను. ఏంటంటే షూట్కి సంబంధించినటువంటి పిక్స్ అవన్నీ కూడా టెలిగ్రామ్లో ఉన్నాయి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఎవరికి ఎంత ఓటింగ్ పడింది ఏంటని చూద్దాము. మరి అందరికీ తెలిసింది ఏంటంటే ఓటింగ్లో రైతే రారాజు అని. ఎందుకంటే మనకి పల్లవ ప్రశాంత్కి దాదాపు 1,20,234 ఓట్లు అయితే పడినాయి అనమాట. మనకి పల్లవ ప్రశాంత్ అయితే దూసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే తన ఆట పరంగా చూసుకున్నా, తన మాట పరంగా చూసుకున్నా కానీ పల్లవ ప్రశాంత్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. కాబట్టి పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి ఓటింగ్ అయితే ఎక్కడికో దూసుకెళ్ళిపోతాడని చెప్పొచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి శివాజీ అయితే ఉండేవాడు. కానీ నేను చూసిన ఓటింగ్ ప్రకారం సెకండ్ ప్లేస్కి అర్జున్ రావడం అయితే జరిగిందనమాట. అర్జున్కి 68,937 ఓట్లు అయితే పడినాయి. అసలు అర్జున్ రావడానికి గల కారణం ఏంటి అంటే మాత్రం మనకి అర్జున్కి వచ్చేసరికి ఏవి ప్రభావం ఒకటి చాలా అంటే చాలా బాగా పడింది అనమాట. ఏంటంటే ఏవి కానివ్వచ్చు, ఇవన్నీ చాలామంది ఈ ఏవి చూసి చాలామంది ఎమోషనల్ అయ్యి వేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనకి దెబ్బతో అర్జున్ అనే వ్యక్తి అయితే మనకి సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగిందనమాట. థర్డ్ ప్లేస్లో ఇంకా మహా ఆశ్చర్యము చెప్పక్కర్లేదు, ప్రిన్స్ యావర్ అయితే థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. 61,329 ఓట్లు అయితే పడినాయి. అసలు ఈ ఫోర్త్ ప్లేస్లో ఉండే వ్యక్తి థర్డ్ ప్లేస్లోకి వచ్చాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే తన ఒక ఎమోషనల్ జర్నీ మనకి అన్ని ఏవీల కన్నా కూడా మనకి ప్రిన్స్ యావర్ ఏవి అనేది ఎక్కడికో అయితే వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే అంత ఎమోషనల్గా ఎడిటర్స్ కానీ వచ్చి ఎడిట్ చేశారు. ఎడిట్ చేసిన వాళ్ళు కూడా మనకి ఆ ప్రిన్స్ యావర్ ఒక ఫ్యాన్స్ ఏమో అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే అంత పీక్స్గా అయితే ఎడిట్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివాజీకి 54,287 ఓటింగ్ అయితే పడింది. సెకండ్ ప్లేస్లో ఉండే వ్యక్తి అప్పుడే ఫోర్త్ ప్లేస్కి రావడం అయితే జరిగింది. నేను ఒకటే చెప్తాను, ఏంటంటే ఇవన్నీ కూడా 100% రైట్ అయితే నేను చెప్పను. ఎందుకంటే ఇవన్నీ కూడా అన్అఫీషియల్ పోల్స్ అనమాట. అన్అఫీషియల్ పోల్స్ అయినప్పటికీ కూడా మేము చేసిన ప్రతి వీక్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ఓటింగ్ ప్రకారమే చేసాము. మేము చేసిన ఓటింగ్ ప్రకారం కూడా చాలా మంది కంటెస్టెంట్స్ అది ఎలిమినేట్ కావడం జరిగిందనమాట. కాబట్టి ఇది ఫేక్ అనేది చెప్పను. ఒక 20-30% అయితే ఫేక్ ఉండే ఛాన్స్ ఉంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమర్దీప్ 44,069 ఓట్లు అయితే పడినాయి అనమాట. తను థర్డ్ ప్లేస్లో ఉండే వ్యక్తి మనకి ఫిఫ్త్ ప్లేస్లోకి రావడం అయితే జరిగింది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాంక అయితే చాలా తక్కువ ఓటింగ్ అయితే ఉందన్నమాట. 8,000 ఓట్లు అయితే ఉన్నాయి. 8,153 ఓట్లు అయితే ఉన్నాయి అనమాట ప్రియాంకకి. ఏంటంటే ఈ అమ్మాయి అయితే టాప్ 5 అయితే ఖచ్చితంగా ఉండదు. కానీ నాకు వచ్చిన కొన్ని లీక్స్ ప్రకారం ఏంటంటే మనకి ప్రశాంత్, అదేవిధంగా మనకి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ ఇలా ముగ్గురులోనే గేమ్ అనేది టైటిల్ రేస్ అనేది నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా గేమ్ కూడా వన్ సైడ్ అయితే అవ్వలేదు, విన్నర్ వన్ సైడ్ డిసైడ్ అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇదంతా కూడా నేను మీకు మధ్యాహ్నానికి ప్రోమో రివ్యూలు వచ్చిన తర్వాత ప్రోమో రివ్యూ చేసి ఆ తర్వాత మీకు ఒక వీడియో అయితే పెడతాను. ఏంటంటే నాకు వచ్చిన లీక్స్ ప్రకారం ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి, ఎవరికి ఎంత ఓటింగ్ పడింది, అఫీషియల్ ఓటింగ్ లిస్ట్ అంతా కూడా నేను మీకు రేపు ఇవాళ మధ్యాహ్నం వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ 200 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.